హాయ్ రా. హే హాయ్ రా. ఏ హలో హాయ్ సీను. ఏ హాయ్ బాగున్నావరా? ఏ హాయ్ మనీ. ఏ హాయ్ రా. హలో రా. రేయ్ మేము విన్నది నిజమేనా? ఏం విన్నారా? ఆ జిమ్ రమేష్ తో ఫైటింగ్ బెట్ కట్టావంట? ఓ అదా, అవునరా బెట్టి కట్టా. అయితే ఏంటి? మత్తి ఉండి మాట్లాడుతున్నావు, మత్తి లేకుండా మాట్లాడుతున్నావు. నేను మామూలుగానే మాట్లాడుతున్నారా? రేయ్ జిమ్ రమేష్ అక్కడ ఒరేయ్ వాడితో బెట్టి కట్టినాడు ఓడు ఊర్లో పత్తాలేడ్రా. ప్రాణాలతోనే లేరు అసలు. అందుకే చెప్తున్నా వాడితో ఫైటింగ్ ప్రాణానికి ముప్పురా. రేయ్ ఈ సీనుగాడు ఒక్కడే, ఎదుటోడు ఎంత తోడైనా సరే మట్టి కరిపిస్తా. రేయ్ నీకేమైనా మతిపోయిందా? ఆడు మంచి ఫైటరు, పైగా జిమ్ బాడీ. ఆడి పేరు చెప్తే ఈ చుట్టుపక్కల మండలాల్లో ఉచ్చబోసుకుంటారు. తెలుసు, కానీ బెట్టి కట్టి వెనక్కి తిరగడం మగాడి లక్షణం కాదు. అరే ఎందుకురా రమేష్ గారితో బెట్టి కట్టి కష్టాలు కొని తెచ్చుకుంటావు? సరే నువ్వు బెట్ కట్టావు, కానీ నాకు మాత్రం వాళ్ళు ఏదో ప్లాన్ వేస్తున్నట్టు అనిపిస్తుందిరా. ఎందుకంటే ఆ రమేష్ చాలా డేంజర్. వాడు నిన్ను ఓడిస్తాడరా. వాడు నన్ను ఓడిస్తాడో నేను వాడిని ఓడిస్తానో తెలుస్తా. వాడు ఎన్ని స్కెచ్లైనా వేని చూద్దాం. అన్నా శ్రీనన్న మనకి ఇవన్నీ వద్దన్నా ప్లీజ్ అన్న. ఆ రమేష్ వాడి పేరు వింటేనే బాడీ అంతా షివర్ వస్తుంది. వాడు బిల్డర్ అన్నా. అరే వాడు వాళ్ళ అమ్మ నాన్న మాటే వినడు, మన మాటే వింటాడురా. రేయ్ ఆ రమేష్ గడితో ఫైటింగ్ అంటే రమ్మి ఆడినంత ఈజీ కాదురా, చాలా రిస్క్. ఇప్పటికే ఊర్లో అప్పులతో బ్లేమ్ అయింది చాలు. ఈ ఫైటింగ్ లో నీకు ఏదైనా జరిగితే బెడ్ ఎక్కాల్సి ఉంటుంది. ఏంట్రా మీ అదోగోలా? అసలు ఏంట్రా నీ కాన్ఫిడెన్స్? అదేరా గుండె ధైర్యం, అంతేరా. మేము చెప్పింది వింటే ఊర్లో ఉంటావు, మాతో ఉంటావురా. కాదంటే నువ్వు ఊర్లో ఉండవు, మేము నీతో ఉండం. ఇక నీ ఇష్టం. సరేరా జాగ్రత్త, అక్కడ కలుద్దాం. సరేరా, బాయ్ రా. బాయ్రా. బాయ్ రా. బాయ్ రా. కర్మ. చూద్దాం ఏం జరుగుతుంది. ఏరా ప్రశాంతంగా పేపర్ కూడా చదువుకోనివ్వా? మేము ప్రపంచ జ్ఞానం పెంచుకుందామని. ఏంటి పరీక్ష ఫెయిల్ అయ్యా? లేదు, నెక్స్ట్ ఎగ్జామ్ పాస్ అవుదామని. మీరు ఎంత చెప్పినా మారర్రా. బాబాయ్ బాణాన్ని ఎంత వెనక్కి లాగితే అంత ముందుకెళ్తుంది. నువ్వు కూడా నన్ను ఎంత డిస్కరేజ్ చేస్తే నేను అంత డిస్టింక్షన్ లో పాస్ అవుతా. డిస్టింక్షన్ పాస్ అవడం తర్వాత, ముందర అసలు పరీక్షలు ఫెయిల్ అవ్వకుండా చూడు. ఏంటి బాబాయ్ అంత మాట అనేసాడు? అన్నదంతా నిజమే కదరా? వీడొకడు. రారా. రేయ్ నీ కోసం మేము ఊరంతా ఎదుగుతుంటే నువ్వు ఇక్కడున్నావా? ఈ ముసలాడు ఎప్పుడు ఇక్కడే ఉంటాడు. ఎర్రా తోసారా వచ్చారు పోరం బుక్ యాదవ్. బాబాయ్ 2 టీలు 6 సిగరెట్లు. ఇచ్చేయ్. ఏంటి? 6 టీ 2 సిగరెట్లు. ఫస్ట్ పాత బాకీ క్లియర్ చేయి. పాత బాకీ ఒకటి. నీకు ఇచ్చేది కాక ఈ బేవర్స్ వాళ్ళందరికి ఇవ్వాలా? ఎవడ్రా బేవర్సు? ఆ? ఏదో బట్టలు వేసుకుని నువ్వు. ఈ బుక్ చూసినావురా? అందరు ఖాతాలు రాసుకోవడానికి తీసుకున్నా, కానీ నీ ఖాతాలు రాయడానికే సరిపోయిందిరా. ఆ చిత్రగుప్తుడు చిట్టా ఎట్లా రాస్తున్నాడో అట్టే నీ టీ సిగరెట్ డబ్బులు రాయడానికే సరిపోయిందిరా. చిచ్చి, ఆ తుచ్చమైన టీ డబ్బుల కోసం మన బంధాన్ని అనుబంధాన్ని ఆప్యాయతను మొత్తాన్ని ఆ తుంగలో కలిపేస్తావా? మరి ఎప్పుడు తీరుస్తావురా నువ్వు? ఏదో శనివారం తీరుస్తాలే పో బాబాయ్. ఒరేయ్ ఎన్ని శనివారాలు ఉంటాయో నీకు తెలుసారా? ఈ శనివారం తీరుస్తావా, వచ్చే శనివారం తీరుస్తావా, లేదా వచ్చే సంవత్సరం శనివారం తీరుస్తావా? ఎప్పుడు తీరుస్తావురా ఇంక నువ్వు? ఏదో శనివారం ఇస్తాలే బాబాయ్, ఫిక్స్ అయిపో. ఒరేయ్ ఇంతేరా నువ్వు? బాబాయ్ నీకు బిల్ గేట్స్ తెలుసా? బిల్గేట్ ఎవడో తెలియదురా, నాకు కోల్గేట్ తెలుసు. బాబాయ్ ఆయన ప్రపంచంలోనే పెద్ద కోటీశ్వరుడు. నేను అవుతా కోటీశ్వరుణ్ణి. ఒరే జూదమాడి ఇళ్ళు కొంపలమ్ముకున్న వాళ్ళని చూసినాను గాని గెలిచినోడు ఎవరూ లేరురా. బాబాయ్ చూడలేదు కదా, ఎవరిని చూడలేదు కదా, నన్ను చూస్తావు, ఈ సీను గాని చూస్తావు, పేకాటాడి కోటీశ్వరుడైన ఈ సీను గాని చూస్తావు. సర్లే తీసుకో. నన్ను తక్కువ మంచి వేస్తావా? తీసుకోండిరా, తీసుకో. తేరా పట్టతలవడా. అరే నీకు మతి లేదు, నాకు గతి లేదు. ఏం చేస్తాం? ఈ ఊడిందంతా నీలాంటి వాళ్ళని చూసే భూమే భరిస్తుంది. నేనెంతరా నీకు? ఇంకా తాగరా, తాగు. ఎప్పుడో సమాధానం చెప్తాలే. ఎక్కడి నుంచి వస్తారో ఏంటో. సగమే తాగా, బిల్లు కొట్టి కట్టను పో. అరే వస్తాను రా. బాబాయ్ ఆ చిత్రగుప్తుడు పుస్తకంలో టీ సిగరెట్ కూడా రాసి. ఎవడరా నువ్వు? యముండా. ఎల్రా బయటికి. ఎలా ఓరే పోకిరి నా కొడక. అక్క 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 బాగున్నావు అక్క? ఏ రసీను ఇన్నాళ్ళక ఈ అక్క గుర్తొచ్చింది? ఏం లేదక్క, వీడికి డబ్బులు అవసరం ఉన్నప్పుడే అక్క గుర్తుకొస్తా.
బావా ఏం టిప్ టాప్ గా రెడీ అయ్యావు? ఎక్కడికో బయలుదేరుతున్నట్టున్నావు? పని మీద పట్నం వెళ్తున్నాను, వస్తావా? నేనెందుకులే బావా, నేను వస్తే మిమ్మల్ని ఎవరు చూడు. సర్లేరా, నేను ఒక్కనే వెళ్తాను, అమ్మాయిలంతా నన్నే చూడాలి. ఏమంటావు? మీరు పట్నం వెళ్ళేది పని కోసమా అమ్మాయిల కోసమా? వెళ్ళి తొందరగా పని చూసుకొని రండి. సరే, ఓకేరా. సరే బావా, సరే. నువ్వు రారా సీను. అలాగే పదక్క. తీసుకో. అవును, అమ్మా నాన్న చెల్లి బాగున్నారా? వాళ్ళు బాగున్నారక్క. అక్క అవును, నాన్న నిన్ను అడిగి ఒక 5,000 తీసుకురమ్మన్నారక్క. అవునా? నాన్న నాకు ఫోన్ చేయలేదే. డైరెక్ట్ గా నేనే వచ్చాను కదక్క, ఇంక ఫోన్ ఎందుకు? సర్లే ఉండు, నేను తీసుకొస్తా. సరే అక్క. ఇవిగో శ్రీను 5,000. థ్యాంక్స్ అక్క. శ్రీను జాగ్రత్త. అలాగే అక్క. సరే. ఏరా సీను, డబ్బులు ఎప్పుడు ఇస్తావు? శనివారం ఇస్తాలే. ఏ శనివారం రా? వచ్చే శనివారమా? వచ్చే శనివారమా? ఏదో శనివారం ఇస్తా, ఫిక్స్ అయిపో. నాకు అర్జెంట్ పని ఉంది, తర్వాత కలుస్తా. నీకు డబ్బులు ఇచ్చేందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలరా. ఈ రోజు ఈ డబ్బులు మేడం మొక్క మీద కొడతా. నన్నే తిడుతుందా? ఇప్పుడు ఎలా తిడుతుందో చూస్తా. ఏంటి లక్ష్మి ఇంత సంతోషంగా ఉన్నావు? నానే నాకు స్కూల్ ఫీజు కట్టడానికి డబ్బులు ఇచ్చాడనయ్య. ఫీజు కట్టకుంటే నా ఫ్రెండ్స్ ముందు నాకు ఇన్సల్ట్ కదా. ఎవర్రా నిన్ను ఇన్సల్ట్ చేసేది? తోలు తీసేస్తా ఒక్కొక్కరికి. చూడమ్మా బంగారు చెల్లెమ్మ, చూసా ఏంటి? ఆ డబ్బు నీ దగ్గర ఉందనుకో, ఏ దొంగోడైనా వచ్చి కొట్టేస్తాడు. అదే డబ్బు నాకు ఇచ్చావు అనుకో, నేను జాగ్రత్తగా తీసుకెళ్లి స్కూల్లో కట్టేస్తా కదా. సరే అన్నా, బాయ్ అన్నా. సరే అమ్మా. రే మీరందరూ ఈ సీనుగాని ఓడించి నా దగ్గరే డబ్బులు కొట్టేస్తారా? ఈసారి మీ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం నేను కొట్టేస్తా. దెబ్బకు దెబ్బ తీస్తా, వడ్డీతో సహా వసూలు చేస్తా. ఆడదామా? జరగరా. హలో, వినేటోడు చోటోడైతే మూగోడు కూడా మహాభారతం. ఓ చెప్పావులే. మంచి షో. మళ్ళీ ఓడిపోయా. మన ముఖం చూడు. పోయి జిమ్ రమేష్ తో బెట్ కట్టిండి ఏంట్రా ఈడు? పైన మేడ మీద పడుకున్నాడ్రా. ఓహో సరే. ఏంట్రా ఇంకా పడుకునే ఉన్నాడు ఈడు? సీను లేపాన్ని దున్నపోతలా నిద్రపోతున్నావేంట్రా? లేరా రేయ్, లేరా. ఎలా లేవడో చూస్తా. అనిల్ తీసుకురా పోరా. లేరా లే. ఏంట్రా మీ గోల? లేపడం లేవట్లేదు. ఇప్పుడు లేస్తాడు ముఖం మీద చూడు. కొట్రా. ఏంట్రా పొద్దున మీ లొల్లి? సీను, దున్నపోతలా నిద్రపోతున్నావా? అక్కడ మాకు నిద్ర లేకుండా చేసి ఇక్కడ నువ్వు హ్యాపీగా పడుకున్నావా? ఆ రమేష్ గారితో ఫైట్ గుర్తుందారా? హలో, రమేష్ గారితో ఫైట్ గుర్తుందా? బెట్టు కట్టి ఓ పెద్ద బిల్డప్ ఇచ్చావు కదా. అక్కడ అందరు మనల్ని పిల్ల అంటున్నారు. అసలు ఈ రోజు ఏముందో గుర్తుందా? అదా, ఆ రోజు ఏదో ఊరికేనా అన్నాలే. అమ్మయ్యా, అయితే ఆ రమేష్ గారితో ఫైట్ లేదనమాట. అంటే పందెం కాసినట్టు గుర్తులేదురా? ఆ రమేష్ గారితో ఫైటింగ్ చేస్తావని నీ మీద ఉన్న నమ్మకంతో 2,000 పందెం కట్టాను కదరా. నిన్ను నమ్ముకున్నందుకు నా చెప్తో నేనే కొట్టుకోవాలరా. అంతే మరి. ఆ బచ్చాగాలతో నేనేంట్రా ఫైట్ చేశాను? నాకు తెలుసు, వీడి హ్యాండ్ ఇస్తాడని నాకు ముందే తెలుసు. వీడిని నమ్ముకుంటే మనందరికి నోట్లో అట్టిపండే. పదండి ఈడు మారట్రా. ఎంత పని చేసిండ్రా ఈడు? ఏంట్రా పొద్దున్నే దారి తప్పి ఇంట్లోకి వచ్చారు? ఒక్క విధవకి ఇంతమంది విధవలు తోడయ్యారు. ఏంటి విశేషం? ఏమీ లేదు అంకల్, ఫైటింగ్ ఉంటే పిలుద్దామని. ఫైటింగ్ కాదు అంకల్, ఫిట్టింగ్. మా పొలంలో వైర్ ప్రాబ్లం వస్తే దాన్ని సీనుకు చెప్పి ఫిట్టింగ్ చేద్దామని వచ్చాం. అంతే. ఏంట్రా వేషాలు ఇస్తున్నారా? ఏం లేదు అంకుల్, పండగలే నడు. మీరు ఇంకొకసారి ఇక్కడ కనిపించారంటే చర్మం తీసేస్తాను రాస్కెల్స్. ఏంట్రా కాసేపు అయితే నీ వల్ల మా ప్రాణాలు పోయావు కదా. ఏదవా ఆ సీన్ గడ ఏడ్రా? వాడు పైన ఉన్నారా? పద. ఏంట్రా దెబ్బలు? ఎవడితోనైనా గొడవ పడ్డావా? లేదు నాన్న, రోడ్లో వస్తుంటే బైక్ తగిలి కింద పడ్డానంతే. నువ్వు ఇక జన్మలో మారవా? నువ్వు చేసే పనులకు ఊర్లో తలెత్తుకోలేకపోతున్నాను. నీ వల్ల నా పరువు పోతుంది. ఏంటండి ఎదిగిన కొడుకుని పట్టుకొని నోటుకొచ్చినట్టు తిడుతున్నారు?
ఏ రోజైనా వాడిని ప్రేమగా దగ్గరకు తీసుకుని 4 మాటలు మాట్లాడారా లేదా కూర్చోబెట్టుకుని భోజనం చేశారా? మంచి మాటలు చెప్పారా? ఇవేం చేత కాదు కానీ వాడిని పట్టుకొని తిట్టడం మాత్రం మీకు బాగా తెలుసు. వెళ్ళండి, వెళ్ళి ముందు మీ పని చూసుకోండి. నా పని నేను చూసుకుంటాను. వాడేం పని చేస్తున్నాడో తెలుసుకో. చదువు పక్కన పెట్టి ఊర్లో పోకిరిలా తిరుగుతున్నాడు. నువ్వు అలా గారాబం చేయబట్టే వాడు పూర్తిగా చెడిపోయి ఎటు కాకుండా పోతున్నాడు. అదంతా నేను చూసుకుంటాను, ముందు మీరు వెళ్ళండి. మీ నాన్న మాటలేం పట్టించుకోకురా. అక్క దగ్గర డబ్బులు తీసుకున్నావంట, అవేం చేసావురా? ఖర్చు పెట్టావా, పోగొట్టావా? సరే, ఈ డబ్బులు తీసుకెళ్ళి దానికిచ్చేయి. పొద్దున్ననగా వెళ్ళావు, ఏం తిన్నావో ఏమో. పద, అన్నం పెడతాను. నీకిష్టమని మీ నాన్న మటన్ తెచ్చాడ్రా. చూడు ఎలా దెబ్బలు తగిలాయో. మనకెందుకు నాన్న ఈ గొడవలు కొట్లాట్లు? మీ నాన్న పైకల తిడతాడే కాని మీ నాన్నకి నువ్వంటే ఎప్పుడూ ప్రేమేరా. మా అమ్మ కదూ, మీ నాన్న మాట విని ఆ తప్పిన పరీక్షలేవో రాసి పాస్ అవ్వచ్చు కదా నాన్న. పాస్ అవుతానమ్మా, ఖచ్చితంగా పాస్ అవుతా. కానీ పరీక్షలు ఎప్పుడు పడితే అప్పుడు మన కోసం పెట్టరు కదమ్మా. అది నిజమేలే. నువ్వు తిను. ఇదిగో నీళ్ళు. ఇంకొంచెం వేయినా? వద్దుమా, వద్దుమా, కొద్దిగా. వద్దు వద్దు. ఇకనైనా మీ నాన్న మాట విను నాన్నా. చాలమ్మా, చాలమ్మా. అది కదరా, ఇంకో ముద్ద తిను. వద్దు వద్దు, చాలు నాన్నా. చాలు చాలు చాలు. ఏరా సీను, ఒక ఆట ఆడతావా? పేకాట ఆడటం మానేశారా? ఏంటి ఆడవా? నువ్వు రావడంతోనే యంత్రాన్ని అడిగేవాడివి. ఏమైందిరా నీకు? జ్ఞానోదయం అయిందిరా. ఇంకా నయం, బోల్ చెట్టు కింద బుద్ధుడినయ్యానల్లా. ఒరే సీను, అడవిలో సింహం మాంసం ముట్టనంటే నమ్ముతాను కానీ నువ్వు ముక్క ముట్టనంటే నమ్మనంటే నమ్మనరా. అరే సీను, నీకోసం ఊరు జనం వస్తున్నారా. నిన్న పటేలా నన్ను కొట్టావు కదా, నీ మీద చాలా కోపంగా ఉన్నారా. వాళ్ళ స్పీడ్ చూస్తుంటే నేను కొట్టేటట్టు ఉన్నారన్న. ఇక్కడ ఉండొద్దన్న, పారిపో అన్న, లేకపోతే వాళ్ళు నేను బ్రతకనివ్వరు. ప్లీజ్ అన్న. నేనెందుకు పారిపోవాలరా? నేనెందుకు పారిపోవాలి? నేను తప్పు చేయనప్పుడు పారిపోతే నిజంగా తప్పు చేశానే అందరూ తప్పుగా అనుకుంటా. నేను పారిపోను. నువ్వు చెప్పేది కరెక్టే, కానీ ఆవేశంలో ఉన్న వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళు బుర్రకెక్కదు. ఈ టైంలో నువ్వు ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదన్న, పారిపో అన్న. అది కాదురా, నేను చెప్పేది ఒకసారి. తప్పో పో, తర్వాత చూసుకుందాం. ప్లీజ్ పోరా బాబు. ఒరే సీను, మా మాట వినరా, నీకు దండం పెడతా. పారిపోరా. సరే, అమ్మ నాన్నలు జాగ్రత్త చూసుకోండి. ఈ విషయం వాళ్ళకి తెలిస్తే బాధపడతారు. వాళ్ళకి తెలియనీకండి. పోరా బాబు, పోరా. పో అన్న, మేము చూసుకుంటాం. నువ్వు పో అన్న, మేము చూసుకుంటాం. ఎర్రవాడు తెలీదు. ఎక్కడో ఉంటాడు వాడు. వెళ్దాం పదండ్రా. ఇంతమంది వచ్చారేంట్రా? అదుగోరా సీన్ గాడు పారిపోతున్నాడు. పదండ్రా, పదండి. ఇది బాసు ఈ సీనుగాడి విలేజ్ కథ. ఏంటి బాసు నువ్వు నవ్వుతున్నావు? నీది నాలాంటి కథేనా? కాదు, మరి మన ఇద్దరిది రన్ ఒకటే కానీ దారులు వేరే. బాబా పసిప్రాయంలో ప్రపంచయాత్ర చేస్తుండగా ఒక పడుచుపిల్ల పైట పైరగాలికి ఎగిరి పిటపిటలాడుతూ బాబాపై వాలినది. అప్పుడు బాబా ఆ పైట వస్త్రాన్ని ఆమెపై కప్పి ఆమె సిగ్గుని శీలాన్ని కాపాడినారు. ఆ క్షణం నుండే బాబా మనస్సును కలవరపరిచిన ఆ పైట సంఘటన ఆయన మనసులో గాఢంగా ముద్రించుకుంది. అప్పటి నుండి అతివల అందాలపై పైటలను కప్పుతూనే ఉన్నాడు. అలా మన బాబా ఆ క్షణమే చీరల బాబాగా అవతరించాడు. అప్పటి నుండి కన్యలకు, వధువులకు, ముత్తైదులకు చీరలు ఇస్తూనే ఉన్నాడు. ఆనాడు కౌరవ సభలో ద్రౌపది కృష్ణ అంటే చీరలిచ్చాడు ఆ కృష్ణుడు. ఈనాడు ఈ ఆశ్రమంలో కన్యకలు చీబా అంటే పట్టు చీరలు ఇస్తున్నాడు మన చీబా. అలా పరువాల పడుచుల పరువాలను కాపాడుతున్నాడు మన చీబా. చప్పట్లు చప్పట్లు చప్పట్లు. ఈ చీబా శారీ పొందాలంటే ఎంతో స్టఫ్ ఉండాలి. అప్పుడే ఈ బాబా అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని పొందుతారు. స్వామివారికి నమస్కారం. నమస్తే. ఇందాకటి నుండి నా శిష్యులు నా గురించి ఎంతో చెప్పి ఉంటారు. ఎంత చెప్పినా తక్కువ అని కూడా అని ఉంటారు.
వారికి నాపై ఉన్నటువంటి ప్రేమ, భక్తి. నమస్కారం. భక్త కోటికి నమస్కారం. మన చీరల బాబా గురించి ఎంత చెప్పినా ఏం చెప్పినా తక్కువే. ఈ చీబా 10 సంవత్సరములుగా ఆ శ్రీకృష్ణ పరమాత్మను దర్శనం గావించారు. ఈ చీబా ఎంతో మంది గొడ్రాళ్లకు తన గోరు స్పర్శతోటే సంతాన ప్రాప్తి గావించారు. చీబా గారి దర్శనంతో మామూలు మనుషులు మంత్రులయ్యారు, బీదవారు బిలీనియర్స్ అయ్యారు. ఈ బాబా పాదస్పర్శతో బంజరు భూములు బంగారు భూములైనవి. చీబా గారు యోగ నిద్రలో ఆ చిలిపి కృష్ణుడి సరసాల గురించి ఆ కన్నయ్యతో సరదాగా కబుర్లు చెప్తున్నాడు భక్తులారా. ఈ చీబా గోపాలుడితో గోపికలు మనసు దోచిన విషయాలని చర్చిస్తాడు. భక్త మాసేలరా, పుట్టుక్కు జజరడ్డు బుక్కు మేలాంటి ఈ శరీరంతో సంపాదించిన మీ ప్రాపంచిక సంపదను స్వామివారి పాదాలకు సమర్పించి మోక్షంను పొందండి. ఈ లోకంలో పామురులైన మీరు స్వామివారి బోధనలు, సూచనలు, సూత్రాలు ఆచరించి పరలోక బృందావనాన్ని పొందండి. ఈ స్వామివారి జ్ఞానం ముందు ఈ ఇహలోక జ్ఞానములన్నీ ఈ ఈహెచ్డీలు, పిహెచ్డీలు, కేచేడీలు అన్నీ వ్యర్థమే. రండి రండి, ఈ పట్టు చీరలను స్వీకరించండి. ఈ చీరలు గనక మీరు కట్టుకున్నారంటే మీ అనువనువున బాబా గారి ఆపన హస్తాలతో స్పృహించినట్టే. రండి. ఇప్పుడు మా బాబా దర్శనం చేయో టైం వచ్చింది, రండి. హలో ఎస్ఐ గారు, నేను రాజగోపాల్ మాట్లాడుతున్నా. లగడపాటి రాజగోపాలా? లేకపోతే స్వాతంత్ర సమరయోధుడు రాజగోపాలాచారా? హలో ఎస్ఐ గారు, నేను చెప్పేది వినండి. ఏంటయ్యా నువ్వు చెప్పేది? నా స్టేషన్కి నాకు ఫోన్ చేసి నువ్వు చెప్పేది వినాలా? ఫుల్, నేను హోమ్ మినిస్టర్ మాట్లాడుతున్నా. ఫోన్ ఎత్తగానే పబ్లిక్తో ఎలా రెస్పాండ్ అవ్వాలో నేర్చుకో, ఇడియట్. సార్ 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 సారీ సార్. ఈ రెస్పెక్ట్ ముందుండాలి. వీఆర్ పబ్లిక్ సర్వెంట్స్. ఫస్ట్ రెస్పెక్ట్ ద పబ్లిక్. మనం ఉన్నది పబ్లిక్కి సర్వీస్ చేయడానికి, వాళ్ళ ప్రాబ్లమ్స్ విని సాల్వ్ చేయడానికి, అంతేకాని వాళ్ళని సఫర్ చేయడానికి కాదు. సరే సార్, సారీ సార్. లిజన్ కేర్ఫుల్లీ. సీతాపురంలో సీతా సావిత్రి అనే 2 అమ్మాయిలు 4 రోజుల క్రితము కిడ్నాప్ అయ్యారంట. మీ దగ్గర కంప్లైంట్ కూడా ఇచ్చారంట. అవును సార్. విలేజ్ గర్ల్స్, వాళ్ళ గురించి ఏమైనా తెలిసిందా? ఇంకా ఏం తెలియలేదు సార్. మరి మీరేం చేస్తున్నారు? స్టేషన్లో కూర్చొని నిద్రపోతున్నారా? సార్ సారీ సార్. నాకేం చెప్పద్దు. 24 గంటల్లో కంప్లీట్ స్టేటస్ రిపోర్ట్ నాకు కావాలి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ నాకు కావాలి. ఓకే సార్. నేను పర్సనల్గా ఈ కేసు మానిటర్ చేస్తున్నాను. స్టార్ట్ యాక్షన్ ఇమీడియట్లీ, లేదా నేను నీ మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే సార్. డూ ఇట్ ప్రాపర్లీ. తప్పకుండా సార్. సార్, తీసుకునే జీతానికి న్యాయం చేయండి అయ్యా. ఓకే సార్, మీరు చెప్పినట్టే చేస్తాను సార్. ఓకే. సార్, మార్నింగ్ సార్. ఏం చేస్తున్నావు అర్థం అవుతుందా నీకు? కిడ్నాప్ అయిన ఆడపిల్లల గురించి ఎంక్వైరీ చేసింది ఇంతేనా? కేసు ఫైల్ తప్ప ప్రోగ్రెస్లో లేదు. కిడ్నాప్ అయిన అమ్మాయిల పేర్లు? సీతా సావిత్రి సార్. బిడ్డ పెళ్ళయింది కదా, ఇకనైనా జనాల్ని పెనడం మానేయి. నిన్ను చూసి వీళ్ళందరూ ఏం నేర్చుకోవాలయా? సిన్సియర్గా డ్యూటీ చేయి సార్. కాకి చొక్కకి కలంకం తేకు. సిటీ పోలీసులకి ఇన్ఫార్మ్ చేయి, ఓకేనా? సార్.
సీత, ఏ సీత, ఎక్కడున్నావే? దాహంగా ఉంది, నీళ్ళు తీసుకురా. సావిత్రి, ఎక్కడున్నారప్ప వీళ్ళు? రే వేణు లేరా రే, సీతా సావిత్రి కనిపించడం లేదు. అబ్బా ఏంట్రా నీ గోలా? ప్రశాంతంగా పడుకొని వారా, ఆయన ఎక్కడికి పోతారా వాళ్ళు? పాలు ప్యాకెట్లకో ఏదో కూరగాయలకో పోయింటారు, వస్తారు లేరా? ఎక్కడికి వెళ్ళారప్పా? అమ్మా, మా సీతా సావిత్రులు ఏమైనా వచ్చారా? రాలేదు బాబు. రాలేదా? సరే అమ్మా. అన్నా, మా సీతా సావిత్రులు ఏమైనా కనిపించలేదు? కనిపించలేదు. కనపడ్డారా? కనిపించలేదంటరా. వెతుకుతాం, పద పద. సరే పద. ఆపరా. రే, సీతక్కని చూసావా? లేదన్నా, చూడలేదన్నా. సరే అటువైపు వెళ్దాం. రే బాలేరా. అంతా వెతికాను, ఎటుపోయారు? ఎక్కడ కనిపించలేదురా. ఎక్కడికి వెళ్ళుంటారా? హా, గుర్తొచ్చింది. రాత్రి తాగిన మైకంలో మీరు వెళ్ళిపోండి అన్నావు కదరా, అందుకే వాళ్ళు ఎవ్వరికి చెప్పకుండా వెళ్ళిపోయారా. నేనొక్కనేనా? నువ్వు వెళ్ళిపోమన్నావుగా, ఇద్దరం కలిసేగా తిట్టాం. ఛా, తప్పు చేశాంరా. పాపం వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఏమైపోయారో. వాళ్ళకి మనం తప్ప ఇక్కడ ఎవరూ తెలీదురా. ఏమీ తెలియని అమాయకులరా వాళ్ళు. వాళ్ళకి జరగరానిది ఏమైనా జరిగితే ఆ పాపం మనదేరా, మనదే. వాళ్ళ నా రౌడీ గ్యాంగ్ నుంచి తప్పించి మళ్ళీ వాళ్ళకే అప్పచెప్పినట్టు అయిందిరా. ఇప్పుడు బాధపడి ప్రయోజనం లేదురా. అది కాదురా, అసలే వాళ్ళు బాధలో ఉన్నారా. మళ్ళీ మనం బాధ పెట్టాం, మనమే చేరదీశాం, మనమే ఎలగొట్టాం. ఛా, వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియలేదురా. వాళ్ళు లేనప్పుడు వాళ్ళ విలువ తెలుస్తుంది. మనల్ని ఆ దేవుడు కూడా క్షమించడురా.